మహిళా పక్షపాతి అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళల కోసం ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. రాఖీ పండుగను పురస్కరించుకుని పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన తెలుగు మహిళలు వర్మకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో ఆడపడుచులకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో పంపనబోయిన అన్నపూర్ణ, పొన్నాడు గంగాభవాని, నారాళ అరుణకుమారి, కేదార్ వసంతలక్ష్మి, ముత్యాల దివ్య, దుర్గాడ విజయలక్ష్మి, మూగు సత్యవతి, బోడపాటి పద్మ, సూర్యుడి ముత్యాల లక్ష్మి, మాతా మాధవి, ఎర్రపల్లి సుజాత, గాయత్రి, వాసంశెట్టి వీరలక్ష్మి, కొత్తదేవి, శ్రీ దువ్వాడ పద్మ, గంగా భవాని, రమ్య తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళల ఆడపడుచులందరికీ కూడా కల్పించడం జరిగింది. ఇది చాలా గర్వకారణం. ఎందువల్లంటే ఎక్కడికి వెళ్ళాలన్నా ఈవేళ ఆటో ఎక్కి దిగితే 50 రూపాయలు, 100 రూపాయలు. ఈవేళ ఒక పుట్టింటికి వెళ్ళాలన్నా, ఒక సోదరుడి దగ్గరికి వెళ్ళాలన్నా, తల్లిని చూసి రావాలన్నా, తండ్రిని చూసి రావాలన్నా, ఒకవేళ తప్పనున్నా సరే కొంతమందికి వెళ్ళలేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికన్నా మన పుట్టింటికి వెళ్ళి వచ్చి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు ప్రయాణం మనకి ఇచ్చారు. అదేవిధంగా భర్తలో ఎప్పుడు కూడా భార్యను వదలలేదు. రేపు వెళ్ళి కానీ ఎల్లుండి వెళ్ళి కానీ పొలం పనులు ఉన్నాయని చెప్తారు. అయితే ఆడపడుచులు పొద్దుట భర్త పొలం పనులకి వెళ్ళాక మన అమ్మని చూసి మళ్ళీ మన ఇంటికి మనం వచ్చేసి సాయంత్రం వచ్చేసరికి అంటే ఎందుకంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు కల్పించిన దానిలో ఇది ఒక భాగం. ఒకసారి మనం ప్రశ్నించుకుంటే పుట్టింటికి వెళ్ళాలంటే 10 సార్లు భర్తను అడగాలి. అతనికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల్లో పొద్దుట వెళ్ళి కానీ మధ్యాహ్నం వెళ్ళి కానీ అంటారు. మనం పుట్టింటికి వెళ్ళి కూర్చున్నా మన భర్త మళ్ళీ డబ్బులు పెట్టుకుని మనల్ని ఎత్తుకుని రావాలి. అదేంటే ట్రాన్స్పోర్ట్ మహిళలకి ఏంటంటే తల్లిదండ్రులు చూడడానికి, పిల్లలు ఎక్కడన్నా హాస్టల్లో ఉన్నా చూడడానికి ఇది ఎంతో ఉపయోగకరమైన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ఇచ్చాయి కాబట్టి దీన్ని మహిళల కోసం, మహిళల పక్షపాతి చంద్రబాబు నాయుడు ఈవేళ ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15వ తారీఖు నుంచి ఆడపడుచులందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.